ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం శ్రీ కేదారేశ్వర వ్రతకథ. పూర్వము నైమిసారణ్యములో ఉన్న మహా పౌరాణికుడైన సూత మహర్షిని చూచి సౌనకాది మహర్షులు, మహాత్మా, ఆయురారోగ్య సంపదలను అభివృద్ధి చేసే వ్రతము ఏదైనా ఉంటే దాన్ని లోక కళ్యాణము కొరకు తెలియచేయవలసినది అని అడిగారు. అందుకు సూతుడు మహదానందముతో, మునులారా, పూర్వము పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి అయిన శివుని శరీరములో అర్థభాగము పొందటానికి చేసిన వ్రతము కేదారేశ్వరుని వ్రతము. ఆ వ్రతము గురించి చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య సంపదలు, కీర్తి ప్రతిష్టలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రద్ధగా వినవలసినది అని సూతమహాముని ఈ విధముగా చెప్పసాగారు. పార్వతి పరమేశ్వరులు కైలాసములో నిండు సభలో కూర్చొని ఉన్నారు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్ట దిక్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు శివుని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తూ ఉన్నాయి. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రథమగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చుని ఉండగా నారదుడు, తుంబరులు శివలీలను గానము చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుల, నారికేళ, చందన, పనస, జంబూ వృక్షములతోనూ, చంపక, పున్నాగ, పారిజాత పుష్పములతోనూ, మణిమయ మకుట కాంతులతోనూ, వెలుగొందే నదీ పర్వతములతోనూ 14 భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద సమయములో భృంగురీటి అనే శివభక్తుడు ఆనంద పులకితుడై పరవశంతో నాట్యము చేయసాగాడు. అతడు వినోదాన్ని కలిగించే నాట్య భంగిమలతో సభాసదులు శివుణ్ణి మెప్పించగా, పార్వతీదేవి ప్రక్కనే కూర్చున్న శివుని అతన్ని అభినందించడానికి సింహాసనంపై నుండి లేచి భృంగురీటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అంతటా భృంగిరీటి శివుడికి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. ఇది గమనించిన పార్వతి చిన్నబుచ్చుకొని పరమేశ్వరునితో, నాథా, నన్ను విడిచి మీకు మాత్రము ఇప్పుడు నమస్కరించాడు. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను ఎందుకు ఇలా వేరు చేశాడు అని అన్నది. అప్పుడు శివుడు చిరునవ్వుతో పార్వతిని దగ్గరకు తీసుకుని, దేవి, జ్ఞానమిచ్చేన్మహేశ్వరాత్ అని పురాణవాక్కు. జ్ఞానం కోరేవారు నన్నే ఆరాధిస్తారు. నీవు దీన్ని అవమానంగా భావించకు అన్నాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి చెందక కోపగించుకొని ఈశ్వరునితో సమానముగా యోగ్యతను సంపాదించడం కోసము తపస్సు చేయాలని నిర్ణయించుకున్నది. కైలాసాన్ని వదిలి గౌతమముని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమవాసులు ఆమెకు అతిథి మర్యాదలు చేశారు. తల్లి, నీవు ఎవరివి? ఎక్కడి నుండి వచ్చావు? నీ రాకకు గల కారణమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఎంతో ఆనందించి పార్వతి యజ్ఞయాగాల వంటి క్రతువులతో పునీతమైన గౌతమముని ఆశ్రమములో నియమనిష్టలతో ప్రకాశించే పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసమే తపస్సు చేయాలని నిర్ణయించుకుని తపస్సు కొరకు మీ ఆశ్రమానికి వచ్చాను అని పార్వతి అన్నది. అంతలో గౌతమ మహర్షి వచ్చి పార్వతీదేవిని చూసి కుశల ప్రశ్నలతో వచ్చిన విషయము గురించి అడిగాడు. మునీంద్ర, జ్ఞానయోగులందరి చేత కూడా పూజలందుకునే పరమేశ్వరుని శరీరంలో అర్థభాగము నేను పొందాలి. అది నేను పొందుటకు ఏ విధమైన వ్రతమాచరించాలో తెలియచేయండి మహాత్మా అని అన్నది. అందుకు గౌతముడు, పార్వతి, నీవు కోరిన కోరికను తీర్చే ఉత్తమమైన కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతము ఆచరించి మనస్సులోని కోరికలను పొందవచ్చును అని గౌతముడు తెలియచేశాడు. మహాత్మా, వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. అంతటా గౌతముడు పరమేశ్వరుని మనసున ధ్యానించి వ్రత విధానము చెప్పసాగాడు. ఓ జగజ్జనని, విను. ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతము చేయాలి. ఆ రోజున అభ్యంగ స్నానము చేసి
శుచిగా నిర్మలమైన మనస్సుతో 21 తెల్లని నూలు దారముతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడశోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. వ్రతము చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగములో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక క్రొత్త వస్త్రము పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యము గాని బియ్యము గాని పోసి దానిలో మధ్యలో ఒక పూర్ణ కలశాన్ని నిలిపి దానిలో వెండి బంగారము రత్నాలు ఉన్నంతలో వేసి దానిని గంధ పుష్పాంచదలతో అలంకరించి ఆ కలశము మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద తెల్లని పట్టు వస్త్రము చుట్టి ఆ కలశములో శ్రీ ఉమాకేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసి ఆవు నేతిలో వేంచిన 21 పూరీలను తేనెను పాయసాన్ని రకరకాల పళ్లను స్వామికి నివేదించాలి. తాంబూలము నీరాజన మంత్రపుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజానంతరం తరువాత 21 మంది బ్రాహ్మణులకు పిలిచి వారికి కాళ్ళు కడిగి పాదపూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారికి భోజనం పెట్టాలి. ఈ విధముగా వ్రతము ఆచరించిన వారికి శివుడు అనుగ్రహించి వారి యొక్క మనస్సులోని కోరికలు తీర్చగలడు అని గౌతముడు పార్వతీకి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్టగా పూర్తి చేసినది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. గౌరీ పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనమిద్దరము వేరువేరుగా ఉండటం సమంజసం కాదు. అందుచేత నీ శరీరములో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను నీ నుండి వేరు చేయడము ఎవరి తరము కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరు వేరుగా చూస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి. అంతేకాదు ఈ వ్రతము ఆచరించిన వారందరకు కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఆమెను తమ వామభాగములో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంగా కైలాసానికి చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత చిత్రాంగదుడు అనే గంధర్వుడు గొప్ప శివభక్తుడు నందికేశ్వరుని అనుమతితో కేదారేశ్వర వ్రత మహిమను ఆ వ్రతాన్ని అందరకు పరిచయం చేయాలని నిశ్చయించుకొని దివి నుండి భువికి దిగివచ్చి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడనే కేదారవ్రత మహిమను విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఉజ్జయిని నగరములో ఒక పేద వైశ్యుడు ఉన్నాడు. అతనికి పుణ్యవతి భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి మేము కేదార వ్రతము చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. అందుకు అతడు, నేను పేదవాడిని కనుక ఆ వ్రతమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చలేను అన్నాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు వ్రతము చేయుటకు అనుమతి ఇస్తే చాలు అని తండ్రిని కోరారు. తండ్రి సంతోషముతో అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి వృక్షము కింద కూర్చొని తోరణాలు కట్టుకుని భక్తితో పూజను చేయటానికి పూనుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేశారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యము సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. వ్రత ప్రభావం వలన పెద్ద కుమార్తె పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్న కుమార్తె భాగ్యవతిని చోళ భూపాల మహారాజు వివాహము చేసుకున్నారు. వీరి తండ్రి కూడా భాగ్యవంతుడైనాడు. కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదంతో కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహము కోల్పోయింది. ఆ విధంగా ఆమె భర్త కోపానికి గురై ఆమెను కుమారుని రాజ్యము నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట్లో ఆశ్రయం పొందింది. ఒకరోజు ఆమె తన కుమారుని దగ్గరకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురము మహారాణి. ఆమె దగ్గరకు వెళ్ళి మన దీనస్థితిని ఆమెకు చెప్పి ధనము తీసుకురమ్మని చెప్పి పంపించింది.
అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని చెప్పగా ఆమె కొంత ధనము ఇచ్చి కుమారునికి పంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపములో వాడిని అడ్డగించి అతని దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నాడు. అతడు జరిగిన దానిని బాధపడి పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆమె మళ్ళీ కొంత ధనాన్ని ఇచ్చి పంపించినది. ఈసారి కూడా మార్గమధ్యంలో చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు. మళ్ళీ అతడు ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరకు బయలుదేరగా అంతర్వాహినికి నుండి ఈశ్వరుడు, ఓ బాలక, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి ధనమును తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి తాను విన్న మాటలు వివరంగా చెప్పాడు. అప్పుడు ఆమె అతని చేత కేదారవ్రతము చేయించి ధనాన్ని ఇచ్చి పంపుతూ, మీ అమ్మకు కూడా కేదారవ్రతము చెయ్యమని చెప్పు అని చెప్పి పంపినది. ఆ బాలుడు తిరిగి వస్తుండగా 2 సార్లు పోయిన ధనము మరలా లభించినది. ఆ బాలుడు మహదానందముతో ఇంటికి వచ్చి తల్లితో జరిగినదంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరుని క్షమాపణ చెప్పుకొని భక్తితో కేదారవ్రతము చేసింది. కేదారనాథుని అనుగ్రహం వల్ల ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదారవ్రతము చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో కాలము గడిపినది. గౌతమ మహర్షి పార్వతికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టాలు లేక సుఖశాంతులతో జీవించి చివరకు శివ సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ స్కాంద పురాణంలోని కేదారేశ్వర వ్రతం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.